రేవంత్ రెడ్డికి సీక్రెట్ డీల్ 1000 కోట్లు 500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ 12 రాత్రి 9:30 గంటలకు సీక్రెట్ గా ఆయన ఇంట్లో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లు అవినీతి 60,000 కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు 100 సార్లు మాట్లాడిన నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్లు కమ్ముడు పోతావా? క్షమించను, నేను 8 లక్షల కోట్లు తెస్తానన్నాను. సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడట తన శిష్యుడికి. సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు అవినీతి పరుల మాట వింటావా? నువ్వు 6 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండు. నువ్వు నీతిగా ఉంటావా? లక్షల కోట్లు తీసుకొస్తాను, నిన్ను అడ్డుకున్నోడు పని నేను చూస్తాను. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద కోర్టులో కేసు వేస్తున్నాను. ఆల్రెడీ లెటర్స్ రాసేసాను. మెగా కృష్ణారెడ్డి నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు. వాడు ఎవడంతడు? అంతవరకు ఎందుకు? గత సంవత్సరం నాకు అదానికి ఎంత పెద్ద గొడవలు జరిగాయి. 3 టౌన్ పోలీస్ ఆఫీసర్ రామారావు అనుకుంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళ గ్యాంగులు వచ్చి నన్ను కొట్టి నా చేతిలో కాలు ఎరగొట్టి నన్ను ఈడ్చుకెళ్ళారు. ఏం చేశాను? అవినీతి పనుల మీద కేసు వేశా. క్షమాపణ అడిగారు, క్షమించాను. ఇప్పుడు ఎస్కోట్ ఆర్ఓ గారు మనవి చేస్తున్నాను. రేపు మా మీటింగ్ ఉంది. నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నాను. పిఠాపురంలో చేయమని కొందరు అడుగుతున్నారు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వారు పర్మిషన్ ఇవ్వాలి. మునుగోడులో పర్మిషన్ ఇవ్వనందుకు ఆర్ఓ జగన్నాథ్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా సస్పెండ్ చేయించారు. వినండి, ఆర్ఓస్, పోలీస్ కమిషనర్, కలెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ మునుగోడు బై ఎలక్షన్ లో పిల్ట్ పట్టుకొని ఆపాను అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని. ఆయన అవినీతి చేసినప్పుడు ఎవరిని స్పేర్ చేయను. చట్టమే గొప్పది. ప్రతిదీ రికార్డ్ చేయమన్నాను. మా బూత్ కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలకి రికార్డ్ చేయండి, మాకు పంపించండి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వద్దని ఇవాళ ఉదయం ఏబిఎంలో 8 to 9 జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడితే చంద్రబాబు ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు. జగన్ గారు 5 లక్షల కోట్లు అవినీతి చేశారు, అప్పు చేసేశారు అని అందరికీ తెలుసు. అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు దోచుకున్నారు కోట్లని జగన్ అంటున్నారు. 5 లక్షల కోట్లు అప్పు చేశారని అందరికీ తెలుసు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5